పీసీకే పార్టీ నుంచి ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయనని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న, ఈ ఘటనని మనం ఎట్లా చూడొచ్చు? అంటే అందరికీ స్వాతంత్రం వచ్చింది తప్ప ఈ గ్రామస్తులకు స్వాతంత్రం రానట్టుగా స్పష్టంగా మనకు కనపడ్డది. వీళ్ళేం మతం మారినటువంటి క్రైస్తవులు కాదు, మతం మారినటువంటి ముస్లింలు కూడా కాదు. పొద్దున్న లేస్తే ఈ పార్లమెంట్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మనందరం బంధువులం అంటాడు. దేశమంతటా ఈయన కేంద్ర మంత్రి అయ్యి తిరుగుతూ ఉంటాడు. పొద్దున్న చేస్తే జబ్బుదరుచుకుంటారు. ఇంత అన్యాయం జరిగింది. వీళ్ళంతా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. వీళ్ళందరూ బోనాలు చేసుకుంటా ఉంటే దేవత మైలపడుతుందా? కొంచెమైనా ఎక్కడ బతుకుతున్నాం మనం? ఏ యుగంలో బతుకుతున్నాం? ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి సిగ్గుండాలి కదా. ఇక్కడ నుంచి ఒక ఎస్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అనేటువంటి ఒక మాదిగ ఎమ్మెల్యే ఉన్నాడు. అంతకుముందు గెలిచినటువంటి రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు. కాళ్ళ గజ్జలుగా కట్టుకొని గంతులేసి పాటలు పాడుతూ ఉంటారు. ఏడదచ్చారు మరి వీళ్ళు? ఎవడి ప్రయోజనాల కోసం ఉన్నారు వీళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. ఈ ఊరు సర్పంచ్ కూడా ఎస్సీ దళిత అంట. కాబట్టి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు వాళ్ళ పట్ల. రాని అనే వాళ్ళ పట్ల మాకేం వ్యక్తిగతం కోపం లేదు. మేమేమంటున్నాం అంటే ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా, అరే కులం లేదు, దేవుడు అందరికీ సమానం అని చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ మనసులో ఎంత ఎంత వాళ్ళ హృదయం ఎంత గాయపడి ఉంటుంది. కాబట్టి ఈ దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్, ఇక్కడ ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను పెద్ద మాదిగా అన్నాడు. ఏడదచ్చిండు రేవంత్ రెడ్డి? పెద్ద మాదిగా అన్నట్టు రేవంత్ రెడ్డి ఏడదచ్చినావు నువ్వు? బంధువులం అనేటువంటి బండి సంజయ్ నువ్వు ఏడదచ్చినావు? నీ కరీంనగర్లో నీ ఇంటి పక్కన బంగారం దొంగత అయితే జరిగితే పట్టించుకోవు వాళ్ళు మార్వాడుళ్ళు. నీ కొడుకు చిచ్చోర పనులు చేస్తే అది పట్టించుకో. నీ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ నీ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది కదా ఈ ఊరు. మరి నీ ఓటర్లే కదా వీళ్ళంతా. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్నం తినకుండా. ఎంత బాధ అనిపించి ఉండాలి మాకు. కాబట్టి పూర్తి బాధ్యత దీనికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వహించాలి. వీళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ హృదయాలకు ఎటువంటి గాయం అయితే అయిందో ఇంకా అద్భుతమైనటువంటి అందమైనటువంటి గుడి కట్టియండి. ఇద్దరిని సామ్రాజ్యం కూర్చోబెట్టి, ఆ కులస్తులను ఈ కులస్తులను కూర్చోబెట్టి మీరు అందంగా ఇంకా పెద్ద పండుగ చేసుకున్న కోట్ల రూపాయలు నిధులు కేటాయించండి, అయిపోయింది కదా. ఎంత దూరం ఉంటుందమ్మా కరీంనగర్కి? ఈ ఊరు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నుంచి కూతేస్తే పలుకుతాడు బండి సంజయ్. ఎడబండవు నువ్వు? అయితే అన్న, మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుడి ఏమో చాలా చిన్నగా ఉంది, అక్కడ ఎల్లమ్మ గుడి పెద్దగా ఉంది. ఇక్కడనే మీరు వివక్షను అర్థం చేసుకోండి గ్రామంలోని మహిళలు చెప్తున్నారు. ఈ విషయం గురించి సరే, వాళ్ళది పెద్ద మనసు. గుడి చిన్నదైనా దేవత పెద్దదే కదా. ఒక దేవత పలానొల్లని చూడదు కదా. మాదిగొల్లనే మాదిగ దేవత దీవిస్తుందా? ఎవరు వచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టినా కొబ్బరికాయ కొట్టినా దీవిస్తుంది కదా. కాబట్టి దేవుళ్ళకు దేవతలకు లేదు వివక్షత, మనుషులకే ఉన్నది. కాబట్టి మనుషులలో దాగినటువంటి ఈ కులం పోవాలే. ఈ మేమేమంటున్నాం, పలాను కులపలని మేము అంటలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు, మీరు కూర్చొని సామరస్యంగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా మీ గ్రామంలోకి వస్తే మీరు చెప్పులు తీసుకొని కొట్టండి. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ కానీ బండి సంజయ్ కానీ ఓట్లాడడానికి వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి. మీరు కొట్టిన తర్వాత నేను నా మీద కేసులు పెట్టించుకుంటా. ఎందుకంటే చాలా దుర్మార్గం కదా. గుడి చిన్నదా పెద్దదని పక్కన పెడదామమ్మా. ఎందుకు రానిలేదు వాళ్ళని? బోనాలు ఎత్తుకుని లోపలికి వస్తే ఎందుకు రానిలేదు చెప్పు. అనాదిగా వస్తుంది కదా. వాళ్ళకి ఏదో ఆచారం ఉన్నది. లందా వీళ్ళ మాదిగ కల్చర్ వాళ్ళకు ఉన్నది అనుకుందాం, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది అనుకుందాం. ఇద్దరు కూడా హిందూ దేవతలే కదా. ఎందుకు రానియలేదు? చిన్న చూపు. మాదిగలు మా దగ్గరికి వస్తే మైలపడతారు. వివక్షతలే మరి ఎందుకు లేదు వివక్షత? ఇంకెక్కడ వివక్షత ఉన్నది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎత్తేయాలి, ఇంకెన్ని రోజులు అనుభవిస్తారని ఏడ్స్ వచ్చేటువంటి ఎదవలకు కనిపిస్తలేదా? అయితే ఇప్పుడు ఇంతకు ముందే ఏసీపీ విజయ్ కుమార్ కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని చేసి వెళ్ళారు కదా. సో ఆ ప్రాసెస్ లో మీరు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి మీకు ఏమనిపించింది? నమ్మకం కలిగిందా ఈ విషయంలో చట్టపరంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకు న్యాయం జరుగుతుందని? అంటే నాకు అనిపించింది ఏంటమ్మా, ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ చూడొచ్చు మీరు. బిఎన్ఎస్ 126 క్లాస్ 2, 155 క్లాస్ 2, 351 ఏదో పెట్టాడు. అంటే నాకేమనిపించింది అంటే అన్నీ స్టేషన్ బెయిల్స్, అంటే 7 years బిలో సెక్షన్స్ కాబట్టి వాళ్ళనైతే రిమాండ్కి పంపించరు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని మనకు తెలుసు. పెద్దవాళ్ళని కాపాడి పేదోన్ని బలి చేసేటువంటి పనే వాళ్ళు చేస్తారు. కాబట్టి నిజంగా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఏసీపీ గారు ఛార్జ్షీట్ వేసి నిజంగా బాధితుల పక్కన నిలబడ్డట్టయితే కనుక వాళ్ళని రిమాండ్కి పంపించండి. రేపు పొద్దున ఈ ఊర్లో ఇటువంటి పని ఇంకోటి చేయాలంటే కనుక అరే మొన్ననే వాళ్ళకి జైల్లోకి పోయింది అనేటువంటి భయం కలుగుతుంది. మీరు కనుక స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మీరు దోషుల పక్కన నిలబడ్డటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. మీరు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉంటారు కదా. ప్రతిసారి ఎస్సీల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు కాంప్రమైజ్ కోసం ఎస్సీలను చంపడానికి కూడా వ్యవస్థ వెనకాడదు. మరి ఈ విషయంలో వీళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కదా. ఇందులో మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు నేనైతే కనుక్కున్నాను, అటువంటి ఒత్తిడి వాళ్ళు చేశారా లేదని వాళ్ళని అడగాలి. సరే, వాళ్ళు అంటే బలమైన వాళ్ళు కాబట్టి మీ ఊర్లో సర్పంచ్ కూడా దళితే ఉందంట. వాళ్ళు నిజంగా మరి
నేనైతే చంపరని అనుకుంటున్నాను. అలా చంపితే మరి ఏసీపీ గారి నిర్లక్ష్యమే స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళని మీరు బెదిరిస్తారా, లేకపోతే రిమాండ్ పంపుతారా, లేకపోతే చట్టం వాళ్ళ జోలికి పోవద్దని హెచ్చరిస్తారా, అదంతా పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది. అలా ఒకళ్ళు చేసిరనుకో 100% మళ్ళీ వాళ్ళు రిమాండ్కి పోవాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మేమేమంటున్నాం, మేము గొడవలు సృష్టించడానికి రాలే, సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి వచ్చినాం. కాబట్టి పోలీస్ పెద్దలు కూడా మధ్యలో ఉండి వాళ్ళు ఈ రోజు అంట కదా ఎంక్వైరీకి వచ్చారండి. ఇది జరిగి 3-4 రోజులు అయింది. ఇవాళ ఎంక్వైరీకి వస్తే ఆల్రెడీ వీళ్ళు స్టేషన్ పోతే కేసు తీసుకోవాలి. ఇంతకుముందు తమ్ముని అడిగితే సిపి ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళు, కరీంనగర్ సిపి ఆఫీస్ కమిషనరేట్కి వెళ్తే కేసు తీసుకున్నారు. కాబట్టి ముందటి నుంచే ఇది ఉన్నది. కాబట్టి నేనైతే అలా చేయరని అనుకుంటున్నా. చేస్తే కనుక తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. థ్యాంక్ యూ.